హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా ట్రావెల్ అన్బాక్స్. సో ఇవాళ మేము నేషనల్ వార్ మెమోరియల్ సదరన్ కమాండ్ చూడడానికి వచ్చాము. సో దీని టైమింగ్స్ వచ్చేసి 9:30 AM టు 12:30 PM మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి 4 PM టు 7 PM ఈవినింగ్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. సో ఎంట్రీ అవ్వగానే మనకు అక్కడ వార్లో ఎవరైతే సాక్రిఫైస్ అయ్యారో సోల్జర్స్ వాళ్ళ యొక్క స్టాచ్యూను ల్యాండ్లో మౌంట్ చేస్తారు. సో వాళ్ళ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఆ స్టాచ్యూ కింద డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇక్కడంతా ల్యాండ్ మొత్తం నీట్గా మెయింటైన్ చేశారు. ఇది చూస్తే ఇది మెమోరియల్ అన్నట్టు. వారిలో సాక్రిఫైస్ అయిన సోల్జర్స్ గురించి ఇక్కడ ఒక మెమోరియల్ పెట్టారు. ఈ మ్యూజియం అంతా ఆర్మీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. నేను చూసినప్పుడు వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఇటు సైడ్ మీరు ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్ కొన్ని గ్యాలరీస్ ఉంటాయి, లైక్ వార్లో రిలేటెడ్ సంబంధించిన కొన్ని గ్యాలరీస్ పెట్టారు. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ వార్స్ సంబంధించిన డీటెయిల్ డిస్క్రిప్షన్ అండ్ ఎప్పుడు జరిగింది ఏంటి ఆ వార్ గురించి కూడా చెప్పారు. ఇక్కడ చూస్తే చాలా వార్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ గో త్రూ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి రియల్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీని పేరు వచ్చేసి MiG-23B అని అన్నట్టు. సో ఇది యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేస్తారు. దాని డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ బోర్డులో మనం చదవచ్చు. అలాగే మనం రైట్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి డిఫరెంట్ వార్ సంబంధించిన గ్యాలరీస్ మెన్షన్ చేశారు. సో వాటి యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా కింద మెన్షన్ చేశారు, లైక్ ఇండియా వారు ఎప్పుడు జరిగింది, దాని హిస్టరీ సంబంధించిన డిఫరెంట్ వార్స్ హిస్టరీ సంబంధించినవన్నీ ఇక్కడ మౌంట్ చేసి గ్యాలరీ మాదిరిగా అండ్ దాని డీటెయిల్ డిస్క్రిప్షన్స్ కూడా పెట్టారన్నట్టు. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక సో ఇక్కడ కూడా మనకి వార్స్ ఎక్స్క్లూజివ్లీ వార్స్ గురించి ఇండో పాక్ వార్ కానీ లైక్ గ్యాలరీ ఫోటో పిక్స్ కూడా ఇక్కడ మౌంట్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆపరేషన్ పోలో మన హైదరాబాద్ ఇండియాలో ఇన్వాల్వ్ చేసినప్పుడు జరిగిన ఆపరేషన్ గురించి కూడా డీటెయిల్గా ఇచ్చారు. డిఫరెంట్ మోడల్స్ పెట్టారు, మనకు INS త్రిశూల్ సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ డిజైన్ చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందు వెళ్ళగానే మనకి ఇక్కడ ఈ ఎంట్రన్స్లో మొత్తం అక్కడ ఆర్మీలో వారప్పుడు యూజ్ చేసినటువంటి ఆర్మీ ట్యాంక్స్ కానివ్వండి లేకుంటే వెపన్స్ సంబంధించినవన్నీ ఇక్కడ మెయింటైన్ చేశారన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఆర్మీ ట్యాంక్స్ అన్నట్టు. సో ఏ వార్లో యూజ్ చేస్తారు ఇవన్నీ రియల్ అన్నట్టు ఇవి. సో అవన్నీ యూజ్ చేసినవి ఇక్కడ మనకు మెయింటైన్ చేస్తున్నారు మ్యూజియంలో. సో ఏ వార్ టైంలో వీళ్ళు యూజ్ చేశారు, అది ఏ మోడల్ అండ్ ఎప్పుడు యూజ్ చేశారనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు బోర్డ్స్లో డీటెయిల్గా.
ఇది వచ్చేసి లైక్ డస్ట్ క్రౌడ్ సంబంధించిన మ్యూజియం మొత్తం ఇందులో ఉంటుంది యాక్చువల్గా. ఇది ఒక మ్యూజియం, ఇది సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి వెపన్స్ సంబంధించిన గ్యాలరీ అన్నట్టు. ఇక్కడ అన్ని లైక్ ఆ టైంలో యూజ్ చేసిన బాంబ్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి, బుల్లెట్స్ కానివ్వండి, అవన్నీ ప్రతిదీ కూడా రియల్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ లాంచర్స్ అవన్నీ కొత్తగా అనిపించాయి నాకు. సో ఇవన్నీ బుల్లెట్స్, ఆ టైంలో యూజ్ చేసిన బాంబ్స్, అవి డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కిడ్స్ ఎవరైనా ఉంటే ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ మ్యూజియం తీసుకొస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు. లైక్ అక్కడ వార్స్ రిలేటెడ్ కానీ వాళ్ళు చూపించే ఏవైతే హిస్టరీ కానీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మనకు. డిఫరెంట్ లాంచర్స్ అండ్ మిజైల్స్ అన్నట్టు ఇవి. ఇది నేను చూసాను, ఇది అంత హెవీగా అనిపించలేదు, జస్ట్ టచ్ చేసి చూసాను. ఇవి వచ్చేసి మిజైల్స్, డిఫరెంట్ మిజైల్స్, ఆకాష్ అని చెప్పి, బ్రహ్మోస్ అని చెప్పేసి. అవి ఐ థింక్ ఇవన్నీ లైక్ మోడల్స్ అనుకుంటా, ఒరిజినల్ కాదనుకుంటా. సో మిగతా కొన్ని అయితే ఆల్రెడీ యూజ్ చేసినవి, కొన్ని ఒరిజినల్స్ పెట్టినట్టున్నారు. సో ఇక్కడ కొన్ని గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో పెయింట్ గన్ గేమ్ అన్నట్టు. సో ఇందులో మనకి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఈ యాక్టివిటీ అనేది క్లోజ్ ఉండింది. సో ఇక్కడ పెయింట్ గన్ యాక్టివిటీ సంథింగ్ ఉంది. సో దానికి సంబంధించిన యాక్టివిటీ సంబంధించిన రూమ్స్ అన్నట్టు ఇక్కడ. బట్ ఆ రోజు అయితే అవైలబుల్ లేదు, జస్ట్ ఐడియా కోసం తీసాను. ఇది కొంచెం ఇండోర్ మ్యూజియం మాదిరిగా ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక లైక్ కృష్ణదేవరాయ ప్లస్ డిఫరెంట్ కింగ్స్ రూల్ చేసినప్పుడు వాళ్ళ షార్ట్ డిస్క్రిప్షన్స్ ప్లస్ వాళ్ళ స్టాచ్యూస్ పెట్టారు. సో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి సరిగ్గా వీడియో తీయలేకపోయాను. హైదర్ అలీ, సో ఇట్లా వాళ్ళు టిప్పు సుల్తాన్, ఇట్లా డిఫరెంట్ కింగ్స్ రూల్ చేశారు కదా ఇండియాలో. సో వాళ్ళ సంబంధించిన బ్రిటిష్ టైంలో ఉన్న కింగ్స్ సంబంధించిన షార్ట్ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ వాళ్ళ పిక్చర్స్ కానివ్వండి, లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.
చాలా డిఫరెంట్ వెపన్స్ ఉన్నాయి, లైక్ మిషన్ గన్స్, AK-47 అన్నట్టు. నాకు నేమ్స్ అంత ఐడియా లేదు, బట్ అక్కడ నీట్గా డీటెయిల్గా మెన్షన్ చేశారు. డిఫరెంట్ లాంచర్స్ కానివ్వండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ మ్యూజియం ఇక్కడ కూడా కొన్ని గ్యాలరీస్ లోపల పెట్టారు, ఆర్ట్ గ్యాలరీ, సో దట్ వార్స్ టైంలో ఎలా ఉందనేది చూడడానికి. ఇక్కడంతా లోపల కొంచెం గ్యాలరీలోనే, ఈ మ్యూజియంలోనే లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని ఫోటో గ్యాలరీ సెక్షన్స్ అన్నట్టు. ఇదంతా డీటెయిల్గా గుజరాత్ ఫ్లడ్స్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు, లైక్ ఎలా ఉన్నది, సైక్లోన్ హుద్హుద్ ఉన్నప్పుడు చేసిన ఆపరేషన్స్ కానివ్వండి, ప్లస్ ముంబై అటాక్స్ అప్పుడు జరిగినప్పుడు ఆపరేషన్ సంబంధించిన రియల్ ఫొటోస్ అన్నట్టు ఇవి. సో హిస్టరీని ఒకసారి రివైండ్ చేసినట్లు అనిపించింది నాకైతే. ప్లస్ చాలా ఇన్స్పిరేషన్ కూడా అనిపించింది. సో ఎలా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఆపరేషన్ ఎలా తీసుకుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్ డిస్క్రిప్షన్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ రియల్ పిక్చర్స్ అవైలబుల్ ఉన్నాయి. సైక్లోన్ ఆఫ్ హుద్హుద్ జరిగినప్పుడు ఎలా ఉండింది, అని ఎలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు అన్నట్టు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. కొన్ని హిస్టరీవి, కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, మొత్తం A to Z ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ హిస్టారికల్ కానీ చాలా చూడొచ్చు. రియల్ పిక్చర్స్, రియల్ వెపన్స్ ఇక్కడ చూడడానికి అవైలబుల్స్ ఉన్నాయన్నట్టు. సో చాలా ఇన్స్పైర్ అవుతారు కిడ్స్, ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే డిఫెన్స్లో వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళని అట్ ద టైమ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొస్తే చాలా వాళ్ళ కెరీర్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. నాసిక్లో ఉన్న ఒక ట్రైనింగ్ స్కూల్ ఇది, కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ కానివ్వండి, దాని డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. ఏవైతే ఆర్మీ స్కూల్స్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, సో వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.